ఇది బుద్ధుడి జ్ఞానోదయం గురించిన ఒక చిన్న విశ్లేషణ. అసలు ఆ జ్ఞానోదయం పొందిన రాత్రి ఏం జరిగిందో బుద్ధుడు స్వయంగా వివరించాడనమాట. అది తన మనసుని ఒక పర్ఫెక్ట్ సాధనంగా మార్చుకుని 3 దశల్లో సత్యాన్ని ఎలా తెలుసుకున్నాడనే ప్రయాణం. సరే, ఇందులో మనం తెలుసుకోవాల్సినవి 3 విషయాలున్నాయి. మొదటిది గడిచిన జన్మల జ్ఞానం. అంటే ఒక టెలిస్కోప్లా పదును పెట్టిన మనసుతో తన వేల జన్మలను ఒక హై డెఫినిషన్ రీప్లేలా చూశారాయన. ఎందుకు? ఎందుకంటే ఈ తాత్కాలిక సుఖాల కోసం మనం పదే పదే పుడుతూ చస్తూ దుఃఖిస్తాం కదా, ఈ అంతులేని చక్రాన్ని అంటే సంసారాన్ని కళ్ళారా చూడటానికే. అప్పుడే తెలిసింది సమస్య ఎంత పెద్దదో ఎంత పాతదో అని. ఇక రెండవది కర్మసూత్రం. సమస్యని చూశాక దానికి కారణమేంటని ఆయన వెతికారు. అప్పుడు మిగతా జీవుల్ని గమనిస్తే తెలిసిందేంటంటే వాళ్ల గమ్యాలు యాదృచ్ఛికం కాదని, దాని వెనుక ఒక సూత్రం ఉంది. అదే కర్మ. సింపుల్గా చెప్పాలంటే మనం చేసే మంచి లేదా చెడు పనులే మన భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి. ఇది విధిరాత కాదు, గురుత్వాకర్షణ లాంటి ఒక ప్రకృతి నియమమంతే. చివరిగా మూడవది విముక్తి మార్గం. సమస్య తెలిసింది, దాని వెనుకున్న సూత్రం తెలిసింది, మరి పరిష్కారమేంటి? అప్పుడు ఆయన మనల్ని ఈ సంసార చక్రంలో బంధించే మానసిక మలినాలను అంటే ఆసవాలను గుర్తించారు. ఈ గ్రహింపే దుఃఖం నుండి బయటపడే 4 ఆర్యసత్యాలకు దారితీసింది. ఇది సమస్యకు ఒక పక్కా పరిష్కారాన్ని ఇచ్చింది. సో ఈ 3 దశల జ్ఞానం సమస్య యొక్క గతాన్ని, దాని వెనుకున్న వర్తమాన కారణాన్ని, ఇక దాన్ని ఆపే భవిష్యత్ మార్గాన్ని ఒకదాని తర్వాత ఒకటి లాజికల్గా మన ముందుంచింది.